ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలమైనా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగరంలోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ, మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసి. ఓఎస్. ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి, అదేనండి. సంధ్య కూడా నన్ను ప్రేమించిందండి. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరుమై, ఎన్ని గుండెలుగా నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయినే అడగండి. ఏమ్మా? పాపం ఆయనలా అనుకుని ఉంటారు డాడీ. సంధ్య ఏమో ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు. ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంధ్య, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. సంధ్య, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంధ్య మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయావు. మేము ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. కొండరాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాం? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేతే నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటాను. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలున్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కారులో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే, ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా? అమ్మాయి పంపించి వస్తాను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి మీది మరీ చాదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేదు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతామంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాల్లో లాయర్ గారితో మాట్లాడొచ్చాను.
ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఒక సంతకం పారండి. చెప్పాను కదయ్యా అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చలపతి పెన్ అండి. పొద్దునే పొయ్యి మర్చిపోయానండి సిరా. పోయావు. అరే నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం తెప్పించండి. ఊరిని అసాధ్యం కాదా? పర్వాలేదయ్యా, ఇంకా ఇందులో కాస్త ప్రాణం ఉంది. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళరానా? అదేమిటయ్యా, అది తెలిసేసి వెళ్ళు. ఓ చలపతి, నువ్వు కూడా కాస్త. రామరామ, నాకు ఆ వాసనే సరిపడదండి. హలో సంధ్య, బావా నీకే. జ్యోతి, మా తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందట. నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. తాతయ్య, పాస్పోర్ట్స్ టికెట్స్ అన్ని ఏర్పాటు చేశాను. రేపే ప్రయాణం. మా ఈ వయస్సులో నాకు ఈ వ్యాధి నయమవుతుందంటావా బాబు? అదేమిటా, తప్పకుండా నయమవుతుంది. ఎందుకు బాబు ఈ విదేశ ప్రయాణాలు, అనవసర ఖర్చు? అలా అనకు తాతయ్య, నీకంటే మాధవ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నా పెళ్లి విషయమేగా? అవును బాబు. నీ పెళ్లి కళ్ళ చూస్తానో లేదు, నీ చేత సరైన అనిపించుకుంటే నాకు తృప్తి, మనశ్శాంతి బాబు. తాతయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. జ్యోతిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాబు? అది కాదు తాతయ్య, జ్యోతికి ఏం తక్కువ చెప్పు. చదువుకుంది, అన్ని విధాలా నీకు తగింది. పైగా జ్యోతిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబు. ఈ వ్యాధి ఇలా ముంచుకు రాకపోతే ఈ ఏడు పెళ్లి కూడా చేద్దామనుకున్నాను. నన్ను క్షమించు తాతయ్య. మాధవ్, నీ మనస్సులో ఏముందో చెప్పు బాబు. ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు తాతయ్య. మాధవ్, నా వ్యాధి కంటే ఈ బాధే నన్ను మింగేస్తుంది. చెప్పు బాబు, నిజం చెప్పు. తాతయ్య, నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎవరు అమ్మాయి? చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా.